హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ఈ వారం మెగా చీఫ్ కోసం టాస్క్ అయితే రచ్చరచ్చలేపేశారబ్బా. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతూ చాలా బాగా గేమ్ ఆడారు. ముఖ్యంగా పృథ్వీ వర్సెస్ గౌతమ్ అయితే పచ్చగడ్డి వేసిన బగ్గుమంటుంది అనే రేంజ్ లో ఫైట్ అయితే జరిగింది కదా. ఇకపోతే ఈ వారం హౌస్ లో ఇంకా హడావిడిలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకున్నాం కాబట్టి ఇంక మీదట వచ్చేసి టికెట్ టు ఫినాలే టాస్క్ అండ్ అలానే సెలబ్రిటీ గెస్ట్లు, పాత హౌస్ మేట్స్ ఇంట్లోకి ఎంటర్ అవ్వడం, ఇలాంటివి చాలా అంశాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ ఏమాత్రం మిస్ అవ్వద్దంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇకపోతే ఇవాళ మన మాస్కా దాస్ అయిన విశ్వక్ సేన్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి ఎంటర్ అయిపోయాడు అనమాట. దట్టు డిఫరెంట్ గా ఆటోలో అయితే ఎంటర్ అవ్వడం జరిగింది విశ్వక్ సేన్. సో ఇక తన లేటెస్ట్ మూవీ అయిన మెకానిక్ రాకీకి ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పుడు ఉట్టి చేతులతో అస్సలు రాడు కదా మన విశ్వక్ సేన్. సో ఈసారి కూడా తన ఇంటి నుంచి ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడనమాట హౌస్ మేట్స్ కి. ఇకపోతే అవినాష్ కు వచ్చేసి విశ్వక్ తన టీ షర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటారా, అవినాష్ కళ్ళు వచ్చేసి విశ్వక్ టీ షర్ట్ మీద పడింది అనమాట. అన్న నాకు నీ టీ షర్ట్ మస్తు నచ్చిందన్న, ప్లీజ్ అన్న ఇవ్వన్నా అనేసరికి మన విశ్వక్ వచ్చేసి అట్టే కరిగిపోయి ఇచ్చేస్తాడనమాట. అంతేకాకుండా హౌస్ లో చాలా సేపు ఉండి వాళ్ళతో కలిసి భోజనం కూడా చేస్తాడు అండ్ కొన్ని ఫన్ గేమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాడనమాట మన విశ్వక్. అండ్ అంతేకాకుండా మెగా చీఫ్ టాస్క్ వచ్చేసి ఫైనల్ ఉంటుంది కదా, దాంట్లో విశ్వక్ ఓటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే ఫైనల్ మెగా చీఫ్ అన్నట్లుగా డిక్లేర్ చేస్తారన్నమాట బిగ్ బాస్. సో దానికి నిఖిల్ వర్సెస్ రోహిణి ఈ విధంగా మన విశ్వక్ వచ్చేసి ఒకరికి ఓట్ వేసి వాళ్ళని లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ ద సీజన్ అయితే చేస్తారన్నమాట. మరి మీరేమనుకుంటున్నారు, లాస్ట్ మెగా చీఫ్ ఆఫ్ ద సీజన్ ఎవరు అవుతారని మీరు అనుకున్నారు? కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.